కేరళ మాజీ ముఖ్యమంత్రి నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. పినరయి కుమార్తె కంపెనీ కోసం మనీ లాండరింగ్ చేశారంటూ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారుల వాహనంపై సిపిఎం కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కేరళంలో ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ దిగిపోయిన వెంటనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటెల్ లిమిటెడ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా విజయన్తో పాటు మరికొందరి నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో పినరయి విజయన్ కుమార్తె వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ CMRL కు ఎలాంటి సేవలు అందించలేదు. కానీ ఆ సంస్థ మాత్రం వీణా కంపెనీకి 1.72 కోట్లను అక్రమంగా చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. వీణా సంస్థ ద్వారా సేవలు అందించినప్పటికీ సీఎం కుమార్తె అన్న కారణంగా మొత్తాన్ని నెలవారీగా చెల్లించారని ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయాలంటూ CMRL దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈడీ అధికారులు PMLA కింద తిరువనంతపురంలోని మాజీ ముఖ్యమంత్రి నివాసంతో పాటు విజయన్ కుమార్తె వీణ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాల విషయం గురించి తెలియగానే సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున పినరయి విజయన్ నివాసానికి చేరుకున్నారు. దీంతో విజయన్ నివాసం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల వాహనంపై సిపిఎం శ్రేణులు దాడికి దిగాయి. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. రాళ్లతో దాడి చేసినట్లు కేంద్ర బలగాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం నివాసంపై ఈడీ అధికారుల సోదాలను సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి MA బేబీ ఖండించారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ RSS ప్రభుత్వం ఏజెన్సీని వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. మరోవైపు తిరువనంతపురంలోకి సిపిఎం కార్యాలయం ఎదుట నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికలు ముగియగానే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని సిపిఎం నేతలు మండిపడ్డారు. Political vendetta is being played up here. Raids were conducted at places including the residence of the former chief minister. And the CPM members, the followers, the leaders have been maintaining calm and peace despite the fact there were a lot of provocations. And when the ED officials came out, there has been some small incidents. Now in the protest of that, గత నెలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో UDF విజయం సాధించింది. అంతకుముందు 2 పర్యాయాలుగా పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపిస్తోంది.